ప్రతిరోజు ఉదయాన్నే లేవడం, బ్రష్ చేయడం, రెడీ అవ్వడం, ఉద్యోగానికో లేదా కాలేజీకో వెళ్ళడం, మళ్ళీ ఇంటికి వచ్చి నిద్రపోవడం. మరుసటి రోజు మళ్ళీ అదే కథ. ఏంటి నా జీవితం ఇంత సైలెంట్గా, ఇంత బోరింగ్గా ఉందని ప్రతిరోజు అనిపిస్తుంది. చాలామంది జీవితంలో ఏదో పెద్ద అద్భుతం జరగాలని, ఎప్పుడూ కొత్త థ్రిల్ ఉండాలని కోరుకుంటారు. కానీ నిజమేమిటంటే జీవితంలో అతిపెద్ద లైఫ్ స్కిల్ ఏంటో తెలుసా? రోజువారీ రొటీన్ జీవితంలోని బోర్డంను తట్టుకుంటూ విసుగు చెందకుండా ప్రశాంతంగా ముందుకు సాగడం. ఎవరైతే ఈ బోరింగ్ రొటీన్ను భరిస్తూ రోజు తమ పనిని తాము చేసుకుంటూ వెళ్తారో విజయం అలాగే మనశ్శాంతి వాళ్ళకే దక్కుతాయి. పూర్వం గ్రీకు పురాణాల్లో సిసిఫస్ అనే రాజు ఉండేవాడు. అతనికి దేవుళ్ళు ఒక శిక్ష విధిస్తారు. ఒక భారీ బండరాయిని కొండపైకి నెట్టుకుంటూ తీసుకెళ్ళాలి. పైకి చేరగానే ఆ రాయి మళ్ళీ కిందికి దొర్లిపోతుంది. అతను మళ్ళీ కిందకి వచ్చి దాన్ని పైకి నెట్టాలి. ఇది అనంతంగా సాగే ఒక రొటీన్ పని. ఫ్రెంచ్ ఫిలాసఫర్ అయిన ఆల్బర్ట్ క్యాము ఈ కథను ప్రస్తావిస్తూ ఒక అద్భుతమైన మాట అన్నాడు. మనం సిసిఫస్ను ఒక సంతోషకరమైన వ్యక్తిగా ఊహించుకోవాలని. ఎందుకంటే ఆ రాయిని పైకి నెట్టే పనిలోనే అతను అర్థాన్ని వెతుక్కున్నాడు. మన జీవితం కూడా అంతే. ఉదయం లేచిన దగ్గర నుంచి చేసే పనులన్నీ ఒకేలా ఉండొచ్చు, కానీ ఆ రొటీన్ను అసహించుకోకుండా దాంట్లోనే ఆనందాన్ని వెతుక్కోవడమే అసలైన గెలుపు. షోపెన్హౌవర్ ఒక మాట అన్నాడు, మనిషి కోరిక తీరకపోతే బాధపడతాడు, కోరిక తీరిపోతే బోరు కొట్టి విసిగిపోతాడని. అంటే బోర్డమ్ అనేది మనుషుల సహజ లక్షణం. దాన్ని శత్రువులా చూడడం మానేసి జీవితంలో ఒక భాగమని మాత్రమే అంగీకరించాలి. జపనీస్ కల్చర్లో జెన్ అనే ఒక పద్ధతి ఉంటుంది. వారు పాత్రలు కడిగినా, నేల తుడిచినా, చివరికి టీ తయారు చేసినా దాన్ని అత్యంత ఏకాగ్రతతో, భక్తితో చేస్తారు. సో మై డియర్ థింకర్స్, పనిని యాంత్రికంగా కాకుండా ఆ క్షణంలో పూర్తిగా లీనమై చేయండి. జిమ్కు వెళ్ళడం ప్రతిరోజు బోరింగ్గానే ఉంటుంది, కానీ 6 ప్యాక్ కావాలంటే మాత్రం ఆ రొటీన్ చేయక తప్పదు. చదువుకోవడం బోరింగ్గానే ఉంటుంది, కానీ లక్ష్యం చేరాలంటే పుస్తకాలు తిరగేయక తప్పదు. గొప్ప విజయాలన్నీ బోర్డంతోనే స్టార్ట్ అవుతాయి. చిన్నపాటి బోరు కొట్టగానే వెంటనే ఫోన్ తీసి ఇన్స్టాగ్రామ్ రీల్స్ లేదా యూట్యూబ్ షార్ట్స్ చూస్తాం. ఇది మన మెదడును తక్కువ సమయంలో ఎక్కువ డోపమైన్కు అలవాటు చేస్తుంది. సో మై డియర్ థింకర్స్, ప్రతిరోజు కొద్దిసేపు ఖాళీగా నిశ్శబ్దంగా ఉండడం ప్రాక్టీస్ చేయండి. లైఫ్ ఎప్పుడూ సినిమా క్లైమాక్స్లో ఉండదు. ఇక్కడ ఎవడి జీవితమైనా 90% పైగా సాధారణంగా ఎప్పుడూ పునరావృతమయ్యే పనులే ఉంటాయి. ఇక్కడ ఎంత పెద్దవాడైనా, ఎంత సెలబ్రిటీ అయినా లైఫ్లో ఏదో ఒక సమయంలో ఈ బోర్డంను అనుభవించాల్సిందే. సో రొటీన్ను అసహించుకోకుండా ఎవరైతే దాన్ని ప్రేమించగలుగుతారో వాళ్ళే జీవితాన్ని నిజంగా గెలిచిన వారు అవుతారు. సో చివరగా చెప్పేది ఏంటంటే, ఎవరైతే రొటీన్ను విసుగు లేకుండా గడుపుతారో వాళ్ళే జీవితానికి ఎంతో కొంత అర్థం ఇచ్చిన వాళ్ళు అవుతారు.